హాయ్ అండి. రేపటి కోసం మనం స్టాక్స్ ఫస్ట్ చూసే ముందు నిఫ్టీ 50 చార్ట్ని అనాలిసిస్ అయితే చేసుకుందాం. సో ఫస్ట్ నిఫ్టీ 50 చార్ట్ని మనం అబ్జర్వేషన్ చేసి చూసినప్పుడు ఎగ్జాక్ట్ ఇది 24,500 సపోర్ట్ అనేది వెరీ వెరీ క్రూషియల్. కాబట్టి ఈరోజు ఆ లెవెల్ని మీరు చూసినట్టయితే బ్రేక్ చేయలేదు. ఎందుకంటే మనకి పోయిన మంత్ అంతా కూడా ఇది క్రూషియల్ సపోర్ట్. ఈ లెవెల్ టచ్ అయ్యి మళ్ళీ రివర్సల్ అయిందే కానీ బ్రేక్ కావడానికి అయితే ఛాన్స్ ఇవ్వలేదు. బట్ ఇప్పుడు ఇది బ్రేక్ అవుతుందా లేదా, రేపు మార్కెట్ ఎలా ఉంటుంది అనేది అయితే మనం చూడాలి. క్యాండిల్ సస్టైన్ అయిందంటే ఓకే, లేకపోతే 24,250 వరకు ఫాల్ వచ్చే ఛాన్స్ ఉంది. ఎందుకంటే అక్కడ వరకు ఏ సపోర్ట్ లేదు. అది కూడా క్రాస్ అయిపోయిందంటే 24,93 వరకు కూడా ఫాల్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. 24,093 వరకు కూడా. సో 25,000 బ్రేక్ అయ్యే వరకు ఇది బుల్లిషా బేరిషా అని మనకు చెప్పడానికి లేదు, సైడ్ వేస్లో ఉండిపోయింది. సో రేపటి కోసం మన స్టాక్స్ని చూసుకుందాం. ఫస్ట్ కేఫిన్ టెక్నాలజీ స్టాక్ని అయితే చూసేద్దాం. ఇది ఒక రేంజ్లో ఉండిపోయింది. ఆ రేంజ్ని బ్రేక్అవుట్ అవుతుందా లేదా అని అయితే నేను అలర్ట్ని ప్లేస్ చేసి పెట్టుకున్నాను. సో ఈరోజు మీరు ఈ స్టాక్ని అబ్జర్వేషన్ చార్ట్లో చూసినప్పుడు చూడండి, రేంజ్ బ్రేక్అవుట్ అయ్యి క్యాండిల్ అయితే సస్టైన్ అయింది. కానీ ఇక్కడ ఒక చిన్నది హర్డిల్ ఏంది అంటే 1166 లెవెల్ అనేది ఒక రెసిస్టెన్స్ లెవెల్. ఇది క్రాస్ కావాలి మనకి. బికాస్ మీరు ఇక్కడ చూస్తున్నారు 1273 లెవెల్ దగ్గర డబుల్ టాప్ ఫామ్ అయ్యి అక్కడ నుంచి ఫాల్ అయితే వచ్చింది. సో ఇప్పుడు సైడ్ వేస్ అయ్యింది. ఈ క్యాండిల్ సస్టైన్ అవుతుందా లేదా అనేది మనకి ఇంపార్టెంట్. ఆర్ఎస్ఐ కూడా అబోవ్ 50 లేదు కాబట్టి ఇది మీ వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకొని అబ్జర్వేషన్లో అయితే పెట్టుకోండి. ఎప్పుడైతే మనకి ఇది 1166 లెవెల్ బ్రేక్అవుట్ అవుతుందో అప్పుడు మనం ఎంట్రీ ప్లాన్ అయితే చేసుకోవాలి. బికాస్ ఇది సస్టైన్ అయ్యిందా లేదా అనేది మనం కన్ఫర్మేషన్ తీసుకొని ఎంట్రీ తీసుకుంటే మనం కొన్ని రోజులు హోల్డ్ చేయడానికి ఛాన్స్ అయితే ఉంటుంది స్వింగ్ ట్రేడింగ్కి. సో సెకండ్ స్టాక్ మనం చూసినట్టయితే జూబ్లిన్ ఇంగ్రేవియా లిమిటెడ్ స్టాక్. సో ఈ స్టాక్ కూడా మనం చూస్తే ఎగ్జాక్ట్గా ఇది ఒక మొమెంటమ్ని అయితే స్టార్ట్ అయింది. ఆర్ఎస్ఐ 54లో ఉంది, వాల్యూమ్ బుల్లిష్గా ఉంది. 750 లెవెల్ క్రాస్ అయిందంటే ఇక్కడి నుంచి కూడా పైన ఏవైతే లెవెల్స్ కనిపిస్తున్నాయో మనకి ఆ లెవెల్స్ అనేవి ఇంపార్టెంట్ అయిన లెవెల్స్. సో ఇది స్ట్రక్ అయ్యి రేంజ్లో నుంచి మనకి మొమెంటమ్ స్టార్ట్ అయింది కాబట్టి మంచి బుల్లిష్ మొమెంటమ్ చూసే ఛాన్స్ అయితే ఈ స్టాక్లో ఉంది. సో ఈ కెమికల్ స్టాక్ని మీ వాచ్ లిస్ట్లో యాడ్ చేసి పెట్టుకోండి. అండ్ ఇక్కడ నుంచి 800, 850 ఇలా 50 పాయింట్స్ రేంజ్లో మనకి టార్గెట్ అయితే ఈ స్టాక్ ఇవ్వబోతుంది. బట్ 750 రేంజ్ని ఇది క్రాస్ చేయడం అనేది మనకి ఇంపార్టెంట్. సో ఇది కూడా మీ వాచ్ లిస్ట్లో యాడ్ చేసి పెట్టుకొని రేపు ఎలా ఓపెన్ అవుతుందో చూసుకొని ఎంట్రీ ప్లాన్ అయితే తీసుకోండి. బికాజ్ ఈ లెవెల్ నుంచి రివర్సల్ చాలాసార్లు వచ్చింది కాబట్టి మనం ఈ రేంజ్ కన్నా ముందే మన వాచ్ లిస్ట్లో యాడ్ చేసి పెట్టుకుంటే ఆ వాల్యూమ్ అండ్ మన క్యాండిల్స్ని బట్టి ఎంట్రీ తీసుకోవాలి. లేదు ఇక్కడ నుంచి రివర్సల్ వచ్చిందంటే వెయిట్ చేసి ఎంట్రీ తీసుకోవాలి. చెప్పినంత మాత్రాన ప్రతి స్టాక్లో ఎంట్రీ తీసుకోవాలనేది రూల్ లేదు. మనం ఆ మొమెంటమ్ని బట్టి ఎంట్రీ ప్లాన్ చేసుకోవాలి. సో ఇది ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ కూడా అవుతుంది మనకు 750 లెవెల్ క్రాస్ అయిందంటే. సో ఇంకా మంచి మూమెంటం చూసే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇవన్నీ కూడా ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే. సో లాస్ట్ అండ్ ఫైనల్ స్టాక్ని మనం చూద్దాం. బ్రిగేడ్ స్టాక్. బ్రిగేడ్ స్టాక్ని కూడా మనం అబ్జర్వేషన్ చేసి చూస్తే ఇది కూడా రేంజ్ నుంచి బ్రేక్అవుట్ అయితే ఈరోజు అయింది. 7% ర్యాలీ అయితే ఇది ఒక్కరోజే చేసేసింది. మీరు చూస్తున్నారు 81 పాయింట్స్ మొమెంటం అనేది వచ్చింది. ఇది కూడా 1200 లెవెల్ దగ్గర ఒక హర్డిల్ ఉంది, అంటే రెసిస్టెన్స్ ఉంది. సో ఈ 1200 లెవెల్ క్రాస్ అయింది అని అంటే పైన లెవెల్స్ ఏవైతే కనిపిస్తున్నాయో మన టార్గెట్స్ అయితే అవుతాయి. ఆర్ఎస్ఐ చూస్తే 57 ఉంది, వాల్యూమ్ అయితే బుల్లిష్గా ఉంది. సో ఈ స్టాక్స్ అన్నీ కూడా మీరు వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.